నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరులో 400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మేయర్ కోవెలముడి రవీంద్ర, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, కలెక్టర్ తమీం అన్సారియా, కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. రోడ్లు, ట్రైన్లు, మౌలిక సదుపాయాల కల్పనపై విస్తృతంగా సమీక్ష చేయడం జరిగిందని చెప్పారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇందులో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ భూసేకరణ, ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరంట్ల వాటర్ ట్యాంకు, నారల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణం గురించి చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా పీపీపీ విధానంలో నగరపాలక సంస్థ స్థలాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. మే నెలాఖరులోగా డ్రైన్లు క్లీన్ చేస్తామని అన్నారు. మొక్కలు పెంచడంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 20 నెలలు అయింది. 20 నెలల్లో రకరకాల ఈ గుంటూరు ప్రాంతంలో టోటల్గా 400 కోట్ల రూపాయలు విలువ చేసే వర్క్స్ జరిగినాయి. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, రకరకాలవి, అంటే మేజర్ బ్రిడ్జెస్ అవి కాకుండా డే టు డే యాక్టివిటీస్. అదేవిధంగా ఇంకా చాలా వర్క్స్కి టెండర్స్ అవన్నీ కూడా పిలుచున్నారు. ఇప్పుడు కొత్త కమిషనర్ గారు వచ్చారు, కొత్త టీం వచ్చింది. ఇందులో ఒక 20 ఐటమ్స్ టోటల్గా గుంటూరుని డెవలప్ చేయడానికి ఉన్నటువంటి ప్లాన్లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ రెగ్యులర్ రివ్యూలో భాగంగా పెట్టుకున్నాం. ఎందుకంటే గత 45 రోజుల్లో కమిషనర్ గారికి వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి, వారు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మనం ఈ లాస్ట్ 45 డేస్ రివ్యూస్ పెట్టలేదు. దీంట్లో ఒక స్పష్టమైనటువంటి పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తాం. అంటే ఇప్పుడు శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఒక ఐటమ్ తీసుకుంటే కొంత ఒక 40 మంది ఇంకా ఇవ్వని వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసెస్ ఇవ్వటం కానీ, దాన్ని క్లియర్ చేసే విధానం. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 మొన్న మనం టెండర్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేశారు. అయితే అక్కడ కొన్ని రైట్ ఆఫ్ వే దానికోసం కరెంట్ పోల్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవటం. అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్కి ఫస్ట్ 2 టెండర్స్లో ఎవరు రాలేదు, మళ్ళీ 3rd టెండర్ పిలిచారు. అది ఓపెన్ చేసి ఒక 4 monthsలో కంప్లీట్ చేస్తానన్నారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 అంటే డెడ్ లైన్స్ తీసుకుంటే శంకర్ విలాస్ 2027 జూలై 27 కల్లా కంప్లీట్ చేయాలి. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 వచ్చేటప్పటికి డిసెంబర్ 2026, అంటే ఈ రెండుకి ఇవ్వాలనేది. అదేవిధంగా నందివేలుగు ఆర్ఓబి దగ్గర ఒక కల్వర్ట్, అదొక 3 monthsలో, అది కూడా టెండర్ ఫైనలైజ్ అయిపోయింది, కంప్లీట్ చేయటం. నారల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం, ఇది 30 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటిది. దాన్ని ఒరిజినల్గా నామినేటెడ్గా, ఎందుకంటే ఒకళ్ళే ముందుకు వచ్చారు, నామినేటెడ్గా చేద్దామంటే దానికి కొంతమంది కరెక్ట్ కాదన్నారు. అందుకని చెప్పి దాన్ని మళ్ళీ ప్రాపర్ టెండర్ ప్రాసెస్లో తీసుకువెళ్ళి ఈరోజు మళ్ళీ దాన్ని కూడా టెండర్ పిలిచాం. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవి కాకుండా మనం గవర్నమెంట్ని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది నల్లపాడు వాటర్ ట్యాంక్ కానీ, అదేవిధంగా మానస్ సరోవరం, కొన్ని మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా డెవలప్ చేయాలంటే ఎయిదర్ పీపీపీ మోడ్ కానీ, లేదంటే గవర్నమెంట్ ఫండ్స్తో కానీ చేయాలంటే దీనికి డిపిఆర్లు ఇవన్నీ చేయాలి. ఆ డిపిఆర్లు చేయడానికి అపిట్కో సంస్థకి గవర్నమెంట్ ఆర్గనైజేషను దానికి ఇచ్చే విధంగా గవర్నమెంట్ నోటీస్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళు కూడా డిపిఆర్స్ తయారు చేసి ఇస్తే నెక్స్ట్ వాటిని ముందుకు తీసుకువెళ్తాం. అదే కాకుండా శానిటేషను, వాటర్ సప్లైకి సంబంధించినటువంటి శానిటేషన్లో ఇప్పుడున్నటువంటి ఆటోస్ కానీ, పుష్ కార్ట్స్ కానీ, పనిచేయనివి కానీ, వీటన్నిటినీ ఆడిట్ చేయటం, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కరెక్ట్ చేయటం. అదేవిధంగా శానిటరీ వర్కర్స్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇవన్నీ. అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని రైజ్ చేశారు. డ్రైన్ క్లీనింగ్ ఎట్లా చేయాలి, మే ఎండ్ కల్లా కంప్లీట్ చేస్తేనే ఆ సిల్ట్ రిమూవల్ అవన్నీ చేయాలి. సో దానికి కావాల్సినటువంటి టెండర్లు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా ఈ పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ ఈ ప్లాస్టిక్ అన్ని డ్రైన్స్లో వేయకుండా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏం చేయాలి. అదేవిధంగా రోడ్స్ తీసుకున్నారనుకోండి, మనం R&D రోడ్స్ అన్నీ కూడా ఇంతకుముందు R&D కింద ఉండేవి, కానీ గుంతలు పడి వాటిని మనం మెయింటైన్ చేయలేకపోయాం, ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ కింద లేదు కాబట్టి. వాటన్నిటినీ కూడా GMC కిందకి తీసుకొచ్చాం.
వాటన్నిటిని ఇమీడియట్గా ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో అవన్నీ రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా దానికి ఉండేటువంటి గ్రీనరీ, ఎవెన్యూ ప్లాంటేషను, వీటన్నిటిని కొంతమంది ఏంటి మొక్కలు తీసుకొచ్చి మొక్కలు కొని మొక్కలు పెడుతున్నారు, మెయింటెనెన్స్ లేదు, అవి చచ్చిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా సేమ్ ఏజెన్సీ మొక్కలు ఇచ్చే వాళ్ళనే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మేనేజ్ చేసే విధంగా కాంట్రాక్ట్స్ని ఎలా మాడిఫై చేయాలి. జరుగుతున్నటువంటి పనులు రాబోయేటువంటి రోజుల్లో దృష్టిలో పెట్టుకొని నగరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అనేక అంశాలు, దశాబ్దాలుగా ఉన్నటువంటి అంశాల మీద గత 16 నెలల నుంచి ఒక్కొక్కటిగా వీటి మీద దృష్టి పెడుతూ అనేక కార్యక్రమాల్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అరండల్పేట ఆర్ఓబి బ్రిడ్జ్కి సంబంధించినటువంటి బాటిల్ నెక్స్ ఏమున్నాయో వాటినన్నిటి కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఈరోజు గట్టిగా రాబోయేటువంటి సంవత్సర కాలంలోనే ఆ బ్రిడ్జ్ పూర్తి చేసేటువంటి విధంగా యుద్ధ ప్రాతిపదికన అనేక కార్యక్రమాల్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా మానస సరోవరం లాంటి పార్క్స్ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి నిధులతో పాటు పీపీపీ మోడ్లో ఎంతవరకు అభివృద్ధి చేయగలుగుతాం, డిపిఆర్ని రెడీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి అనేక పార్కులు మినిమం మెయింటెనెన్స్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెప్మా వారి ద్వారా స్వయం సహాయక గ్రూపుల ద్వారా వాటిని మెయింటైన్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే తిరిగి ఈరోజు ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ప్రతి ఒక్క వాకర్స్ని అక్కడ చేసేటువంటి వాకర్స్ని సభ్యులుగా తీసుకొని ఆ పార్క్స్ని మెయింటైన్ చేసేటువంటి ఒక కొత్త ఆలోచనతో ఈరోజు కమిషనర్ గారు దాన్ని నాంది పలకడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మణిపురం బ్రిడ్జ్ జరుగుతున్నటువంటి పనులు కానీ దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం కోసం కావాల్సినటువంటి జనరల్ ఫండ్స్ ద్వారా నిధుల్ని తీసుకోవడం కానీ, ముఖ్యంగా కుక్కల కోసం కుక్కల ఏదైతే వ్యాక్సినేషన్ సంబంధించి ఆపరేషన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని వంటోల్లో ఇప్పటికే ఏబీసీ సెంటర్ని పెట్టడం జరిగింది. ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జీఎంసీ రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పలు అంశాల మీద ఈరోజు చర్చించడం జరిగింది. మా వెస్ట్ పరిధిలోకి వచ్చేటప్పటికి ఈ ఆర్ఓబి, పీవీకే నాయుడు మార్కెట్, నార్లా ఆడిటోరియం, కొన్ని పార్క్స్, కృష్ణనగర్ రైతు బజారు, అదేవిధంగా ఈ రోడ్ వైడనింగ్స్, డాగ్స్, ఈ అంశాల మీద చాలా విస్తృతంగా చర్చ చేయడం జరిగింది. అవి ఎక్కడెక్కడైతే ఆగాయో, వాటికి ఏ హడ్డుల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి మీద సమీక్ష చేసి సదరు అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. వాటికన్నిటికీ కూడా ఒక డెడ్ లైన్ డేట్స్ తీసుకోవడం జరిగింది. అధికారులందరూ కూడా ప్రతి ఒక్క అంశానికి ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్ లోపల అవన్నీ కూడా పూర్తి చేసి ఎక్కడ ప్రజలకు అసౌకర్యం లేకుండా మాకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. చాలా అంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వర్క్స్లో ప్రధానంగా మనకి పీవీకే నాయుడు మార్కెట్ కానివ్వండి, నార్లా ఆడిటోరియం కానివ్వండి, ఈ కుక్కల సమస్య కానివ్వండి, ఈ మూడు ప్రధానంగా మా వెస్ట్ పరిధిలోకి వస్తున్నవి. చాలా ఫాస్ట్గానే మరి మార్చి 16వ తారీఖు నార్లా ఆడిటోరియం మనకి ఆక్షన్ స్టార్ట్ అవబోతోంది. పీవీకే నాయుడు మార్కెట్ కూడా కొత్త డిపిఆర్తో మేము ఈ 9వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ గౌరవ కమిషనర్ గారితో కూర్చొని స్టేక్ హోల్డర్స్ అందరితో కూర్చొని మాట్లాడి దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా డాగ్స్కి కూడా ఇంకా ఇప్పటికి ఉన్న కెనాల్స్ కాకుండా గౌరవ మంత్రివర్యులు ఇంకో 2-3 కెనాల్స్ అవసరం ఉన్నా కూడా వాటిని తక్షణమే ఏర్పాటు చేసి ఈ సమస్యని వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆయన ఆర్డర్ కూడా వేయడం జరిగింది. సో ఈ 3 ప్రధాన అంశాల మీద ఫోకస్ చేసి చాలా ఫాస్ట్గా సొల్యూషన్ తీసుకొస్తామని చెప్తున్నాము. ఇక సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎక్కడ వాటర్ స్కేర్సిటీ లేకుండా వాటర్ సప్లై మీద, టేలెండ్ ఏరియాస్ మీద కూడా దృష్టి పెట్టి ఎక్కడ నిరంతర వాటర్ సరఫరా ఉండేలాగా కూడా యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిల్టేషన్ మీద కూడా అంటే మే ఎండింగ్ కల్లా కూడా అన్ని మేజర్ డ్రైన్స్లో సిల్టేషన్ క్లియర్ చేసి మనం ఎట్లయితే వర్షాకాలంలో గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నామో అలాంటి పరిణామాలు మళ్ళీ రాకుండా, పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత కూడా అధికారులు తీసుకుంటారు. గౌరవ కమిషనర్ గారు, కొత్తగా వచ్చిన కమిషనర్ గారు వీటన్నిటి మీద ఫోకస్ చేసి ఇప్పటి నుంచే డెడికేటెడ్గా
ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిస్తూ గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ పాల్గొని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. అనంతరం నిరసన ర్యాలీ నిర్వహించి యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, శాంతి స్థాపనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, వలి, నాజర్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నశించాలి అమెరికా యుద్ధోన్మాదం, నశించాలి అమెరికా యుద్ధోన్మాదం, నశించాలి అమెరికా యుద్ధోన్మాదం, నశించాలి అమెరికా యుద్ధోన్మాదం. డొనాల్డ్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్, పోరాడతాం యుద్ధానికి వ్యతిరేకంగా. ఎన్నుకున్న అధ్యక్షుల్ని వాళ్ళ బాధ్యతని తీసుకెళ్ళి వాళ్ళని చెప్పుకున్నారు. సద్దాం హుస్సేన్ వాళ్ళ దేశ ప్రధానికి ఆయన చంపలే, అమెరికా వాళ్ళు పోయి చంపారు. దేనికి చంపుతారు మీరని? ఆయా దేశాల్లో గవర్నమెంట్ ఉంటాయి, బాగోగులు వాళ్ళు చూసుకుంటారు. ప్రజా వ్యతిరేక విధానంలో ఆ దేశ ప్రజానికి వాళ్ళు తోసేస్తారు. బంగ్లాదేశ్లో తోసేయలేదా? అధికారం ఉన్న వాళ్ళని సిరోలు దోసేయలేదా? నేపాల్ దోసేయలేదా? ఆ దేశ ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ట్రంప్ ఎవరు, ఇజ్రాయెల్ ఎవరు? ఆయా దేశాలను తొలగించడానికి ఇది కేవలం యుద్ధోన్మాదం అనేది టెర్రరిజానికి వ్యతిరేకంగా టెర్రరిజం ప్రోత్సహిస్తున్నారు. మన మోడీ దేశ ప్రధాని మన భారతదేశం మొట్టమొదటి నుంచి కూడా అలీన ఉద్యమంలో భాగస్వామ్యం తప్ప ఏ కూటమికి అనుగుణంగా మనం లేవు. అలాంటి నాడు ఇజ్రాయెల్కి పోయి మాట్లాడారు 3 రోజుల క్రితం. ఇజ్రాయెల్కు భారతదేశానికి దౌత్య సంబంధం లేవు. మోడీ వచ్చిన తర్వాతే దౌత్య సంబంధాలు ప్రారంభించారు, అంతమంది లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాద దేశం, అది పాకిస్తాన్ ప్రజానికాన్ని చంపుతూ ఉంది, గాజాను ఆక్రమిస్తూ ఉంది. కాబట్టి అది మామూలు దేశం కాదు, అది ఒక టెర్రరిస్ట్ దేశం. దాని సంబంధం అనుకున్నాం. కానీ మోడీ అక్కడికి పోయి ఏమంటున్నాడు? ప్రపంచంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తూ ఉంటున్నాడు. అసలు టెర్రరిస్ట్ వాళ్ళు కూట్లో కూర్చొని నేను టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేశాట, తాచేందుకు కూర్చొని కళ్ళు తాగుతానే కళ్ళు వ్యతిరేకంగా పాలన తాగిస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది. టెర్రరిస్ట్ ఎవరు? ఇజ్రాయెల్ మొత్తం టెర్రరిస్టు. దానికి నాయకత్వం వచ్చే ట్రంప్ ప్రపంచంలో నెంబర్ 1 టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ వాళ్ళు చెప్పాలంటే ట్రంప్ కూడా కాదు, ఇప్పటికీ అన్ని దేశాలు చంపుతా ఉన్నాడు, ఇంకా చంపుతా ఉంటున్నాడు. అలాంటి టెర్రరిస్టు ప్రోత్సహించేటువంటి అమెరికా సామ్రాజ్యవాద వైఖరిని, తర్వాత ఇజ్రాయెల్ వైఖరిని భారతదేశం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. భారత ప్రజానీకం తరఫున నాయకత్వం ఇచ్చే మోడీ ట్రంప్కి బానిసగా మారుతా ఉన్నాడు. నువ్వు వ్యక్తిగతంగా బానిసగా ఉంటే మాకు అభ్యంతరం లేదు, ఆయన కాళ్ళు కడుక్కొని పూజలు చేసుకో. కానీ 140 కోట్ల మంది ప్రజానీకం, భారతదేశ పౌరులు, అత్యంత ఆత్మ గౌరవంతో ఉన్నవాళ్ళు, మన పార్లమెంట్ డెమోక్రసీ మనకు ఉంది, ప్రపంచంలో పెద్ద దేశం మంది. అలాంటి దేశానికి బాధ్యతగా ఉన్నట్టు మీరు ఈ 140 కోట్ల మందిని తీసుకుని ట్రంప్ కాళ్ళ మీద పడేస్తారా? మీకు ఎవరు ఇచ్చారు హక్కు? అది దీన్ని తీవ్రంగా మేము కనిపిస్తున్నాం. దీని మీద చెప్పాలా? మోడీ బయటికి రా, అమెరికా సామ్రాజ్య వైఖరి ఖండించు. ఇప్పుడు మొన్న ఇరాక్ వాళ్ళు చంపారు, 2 మందిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఇరాక్ వాళ్ళు చంపుతున్నారు, రేపు మన చంపడానికి అర్థం ఉంది. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ టెర్రరిస్టుగా మారి తాను, తనకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు, తన అనుయాయులైనటువంటి కార్పొరేట్ శక్తులు, సామ్రాజ్యవాదులకి సంపద మొత్తం కూడా దోచిపెట్టడం కోసం ఒక్కొక్క దేశం పైన యుద్ధాలు ప్రకటిస్తూ, అలాగే సుంకాలు పెంచడం, మొత్తం ప్రపంచాన్ని టెర్రరైజ్ చేస్తున్నటువంటి ఈ ట్రంప్ కంటే పెద్ద టెర్రరిస్టు ప్రపంచంలోనే లేడనేది స్పష్టంగా అర్థమవుతోంది. మొన్న వెనుజులా అధ్యక్షుడిని, ఆయన సతీమణిని బెడ్రూమ్లోంచి పట్టుకెళ్ళడం అందరూ కూడా ప్రపంచం అంతా కూడా చూసింది. అలాగే ఖుమేనీని దారుణంగా తనున్నటువంటి ప్రాంతంలోనే దాడి చేసి మిసైళ్ళ వర్షం కురిపించి అంతం చేయడాన్ని మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు, మీరు కనుక ఇంతటితో ఆకపోతే ఇరాన్ ఇంకా ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. ట్రంప్ యుద్ధోన్మాద చర్యల్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రపంచ శాంతి కోసం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ నేల 4 చెరుగుల
శాంతి ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ట్రంప్ విధానాలను ఖండిస్తూ ఉన్నారు. అదే పద్ధతుల్లో ఈ ట్రంప్ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా తయారవుతూ ఉన్నాడు. ట్రంప్ కూడా కుమేనికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తా ఉన్నా. గుంటూరు నగరంలో వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. వీధి కుక్కల దాడికి మరెందరూ పిల్లలు బలి కావాలని ప్రశ్నించారు. అధికారుల పిల్లల్ని వీధి కుక్కలు కరిస్తే ఈ బాధ తెలుస్తుందని చెప్పారు. ఈ మేరకు తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ కార్పొరేషన్ గ్రీవెన్స్ లో సోమవారం ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడారు. సమస్యలతో ప్రజలు సతమతం అవుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. ఇల్లు లేని చోట రోడ్లు, డ్రైన్లు వేయిస్తున్నారని ఆరోపించారు. వీధులో కనీసం చెత్త కూడా తీయటం లేదని విమర్శించారు. ప్రైవేటు వెంచర్లకు ఇస్తున్న ప్రాధాన్యత పేదలు నివసించే ప్రాంతాలకు ఇవ్వటం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రోజు గుంటూరు టౌన్ సంబంధించిన పలు అంశాల గురించి కమిషనర్ గారిని ఒకసారి ఆయన దృష్టికి తీసుకెళ్దాము. ఎందుకనంటే మరి గుంటూరు టౌన్లో చాలా చోట్ల కూడా మరి చెత్త కానీ లేకపోతే శానిటేషన్ పరంగా కానీ ఎక్కడ కూడా కరెక్ట్గా ఉండట్లేదు. అలాగే కుక్కల విషయం, అలాగే కొన్ని చోట మరి ఇల్లు లేని చోట కూడా డ్రైన్లు కట్టడం, రోడ్లు కట్టడం, అలాగే ఇంకా మీరు చూసుకుంటే కొన్ని గత ప్రభుత్వంలో మేము అప్రూవల్ చేయించినవి అవి చేయట్లేదు, కానీ ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకొని వస్తున్నారు. దాని గురించి పలు అంశాల గురించి ఆయనతో మాట్లాడటం జరిగింది. ముందుగా మీరు చూసుకుంటే కుక్కల విషయం మీ అందరికీ తెలుసు. ఒక లాస్ట్ 1 వీక్ బ్యాక్ జీజీహెచ్లో ఏ విధంగా 3 పిల్లలు, అంటే సాటర్డే నైట్, సండే నైట్, మండే నైట్ 3 పిల్లలు నల్ల చెరువు నుంచి కుక్కలు కలిసి ఆ పిల్లోడి పరిస్థితి ఎంత విషంగా ఉందంటే పరిస్థితి ఒకసారి చూడండి. ఇప్పుడు దాకా కూడా మరి కమిషనర్ గారితో మాట్లాడితే ఏమంటున్నారు, మేము దాని గురించి డ్రైవ్ చేస్తున్నాము, లేకపోతే దాని గురించి ఒక టీంని ఇచ్చేసాము అని అంటున్నారు. నేను ఒకటే అడుగుతాను, ఆ రోజు మరి సీఎం గారు వచ్చినప్పుడు కుక్కలు పట్టి అక్కడ ఆ రోజు అన్ని కుక్కల్ని బట్టి మరి ఇచ్చేశారు. తక్షణం జరిగిన ఇన్సిడెంట్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అది కూడా మళ్ళీ ఇంకో మాట అంటున్నారు, కొన్ని కుక్కలు పిచ్చి కుక్కలు లేకపోతే ర్యాబీస్ ఉన్న కుక్కల్ని మేము ఐడెంటిఫై చేస్తాం. అంటే కుక్కల్లో ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము? ఎవరికి తెలిసిద్ది ఏ కుక్క ఎలాంటిది ఏంటి అనేది మనకు ఎలా తెలిసిద్ది? తక్షణమే అక్కడికి వెళ్తే ఉన్న అక్కడ లోకల్ వైడ్ ప్రజలు ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తారు. అంతే తప్ప ఇన్సిడెంట్ జరిగిన ఒక 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత ఏమో మరి అక్కడ మేము ఇచ్చేస్తున్నాము, ఇంజెక్షన్స్ చేస్తాము అని అంటే ఇవన్నీ జరిగే పనులు కాదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తక్షణమే స్పందించాలి. ఇక్కడ ఆ స్పందన లేదు. ఎందుకనంటే ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఏదో వచ్చాము, చూసాము, పలకరించాము, పోయాము అన్నట్టే ఉంటున్నారు. కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇన్సిడెంట్ మీద మాత్రం వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేయట్లేదని చెప్పి మరి స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి కమిషనర్ గారిని కలవటం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, బస్టాండ్ దగ్గర ఇది మా ఆఫీస్ ముందు దాదాపుగా 4 నెలలు అయింది. ఇది ఈరోజు నేను ఆఫీస్ ముందే తీశాను. ఇక్కడున్న టౌన్లో ఉన్న ప్రతి చోట కూడా, 2 టౌన్లో నాకు తెలియదు కానీ 1 టౌన్లో ప్రతి చోట కూడా ఇలా కాలువలు కడతామని చెప్పి కాంట్రాక్టర్లు తీసుకున్న తర్వాత మరి అలాగే పగలగొట్టి వదిలేయటం 4 నెలలు ఇదే పరిస్థితి. ఎక్కడ చూడండి, ఒకరోజు నేను డ్రైవ్ పెడతాను, ప్రతి చోట కూడా నేను వెళ్ళి చూపిస్తాను మీకు. అదే పరిస్థితి. మరి ఏంటిది? జిఎంసీ ఉంది ఇంత పెద్దది, గుంటూరు జిఎంసీ ఈజ్ అ బిగ్ వన్. ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే ఉన్నారు, 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏదో తూచు తప్పగా ఏదో ప్రజల్లోకి వెళ్ళటం, చేయటం, కొబ్బరికాయలు కొట్టడం నాకు కూడా వచ్చు, కింద స్థాయి ఉన్న అక్కడున్న లోకలైట్ వాళ్ళందరికీ కూడా వచ్చు. ఎవరు ఎంత చక్కగా కొబ్బరికాయలు కొడతారని కాదు, పని ఎంత తొందరగా చేస్తారనేది చూస్తారు. మరి ఎందుకు 4 నెలలు ఎందుకు ఆపారు? ఏమైనా కక్ష సాధింపా మా మీద? ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 3న గుంటూరులో హోలీ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి వివరాలను సంఘం ప్రతినిధులు లక్ష్మణ్ నాయకు, రాంబాబు నాయకు, చక్రి నాయకు మిడకు వెల్లడించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని మున్నంగి స్కూల్ సమీపంలో గ్రౌండ్ లో ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. హోలీ పండుగ విశిష్టత, బంజారా సంస్కృతి సాంప్రదాయాల గురించి భావితరాలకు వివరించే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మార్చి 3వ తేదీన హోలీ పండుగను దిగ్విజయంగా చేయాలని
ఆల్ ఇండియా బంజారా సేవా సమితి కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా గుంటూరు జిల్లా కమిటీ ముందుకొచ్చి రేపు సుమారు ఒక 6-7 ఏళ్ల మంది బంజారా ప్రజలతో ఇక్కడ హోలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ పవిత్ర హోలీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బంజారాలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, డిప్యూటీ కలెక్టర్లతో సహా అదేవిధంగా మా బంజారా పెద్దలు, ప్రతినిధులు కూడా విచ్చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలు, పల్నాడు జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తులో బంజారా జనాన్ని సమీకరిస్తున్నాము. ముఖ్యంగా మా హోలీ యొక్క ప్రాముఖ్యతను, దాని విశిష్టతను రాబోయే తరాల వారికి మరి చూపించాల్సిన అవసరము, నేర్పించాల్సిన అవసరము, దాని ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరము మా అందరి మీద ఉంది. కాబట్టి రేపు ఈ హోలీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి బంజారా గాయకుడు, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరున్న భిక్షు నాయక్ గారి యొక్క టీం కూడా ఇక్కడ వచ్చేస్తుంది. అదేవిధంగా మిర్యాలగూడ, మరి ఇక్కడ గుంటూరు జిల్లాలోని చింతలతండ నుంచి కూడా బంజారా కళాకారులు ఇందులో వాళ్ళ యొక్క కళను ప్రదర్శించడానికి సాంప్రదాయ బంజారా సుగాలి లమాడి డాన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరూ, బంజారా ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని కోరుతున్నాము. రేపు మేము 3వ తారీఖు నిర్వహించబోయే ఈ హోలీ కార్యక్రమం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక 10,000 మంది బంజారా సోదరులందరినీ ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ పంపించాము. అందరూ తండోపతండాలుగా భారీ ఎత్తున మరి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు బంజారా పాపులేషన్ ఒక 60 లక్షలు ఉండేది. మరి 60 లక్షలు ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినను మరి మనకి వీళ్ళతో అవసరాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని గుర్తించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి హోలీ కార్యక్రమాలు సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మరి మనం ఆంధ్ర విడిపోయిన తర్వాత బంజారా అంటే మేము ఎస్టీ, సుగాలిస్, లంబాడాస్ ఒక 12 లక్షల వరకు జనాభా ఉన్నాము. మరి ఈ హోలీ కార్యక్రమాన్ని మేమందరం ఐక్యతకు మారుపేరు. హోలీ అంటేనే ఒక ఐక్యత. మా సాంప్రదాయాలని మరి తండాల్లోనే ఆగిపోకుండా మరి ఈరోజు దాన్ని మేము రాజధానిలో తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేయాలి అని మా జాతీయ నాయకులు, మా రాష్ట్ర అధ్యక్షులు వారు వాళ్ళందరి సలహా సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. మున్నంగి స్కూలు రేపు జరగబోయే హోలీ కార్యక్రమానికి భారీ ఎత్తున బంజారా సోదరులు వస్తున్నారు. అయితే ఈ హోలీ అనేది మా బంజారా కల్చర్లో ఇదొక భాగం. ఎందుకంటే మేము వ్యవసాయం నుంచి వచ్చిన బంజారా జాతి, మాలో ఉన్న ముఖ్యమైన పండుగలు 2: తీజ్, హోలీ. పంట స్టార్ట్ చేసేటప్పుడు తీజ్తోనూ, పంట చేతికి వచ్చిన తర్వాత హోలీతోనూ చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. ఈ కల్చర్లో మా సంప్రదాయ వస్తువులతోనూ, మా సంప్రదాయ సంగీతాలతోనూ మా యొక్క ఐక్యతను చాటేలాగా చాలా ఘనంగా చేసుకుంటాం పల్లెటూర్లలో. ఈరోజు ఉద్యోగం వచ్చి పట్టణాలకు వెళ్ళిపోయిన ప్రతి ఒక్క వాళ్ళు తన ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని మరి ఒక్కసారి మన పండగ వాతావరణాన్ని, మనం మర్చిపోతున్న మన జాతి కల్చర్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ మున్నంగి స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్లో రేపు 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా శ్రీ కళాశ్రీ భిక్షు నాయక్ గారి యొక్క ట్రూప్ బృందం ద్వారా మా యొక్క జాతి పాటలతోనూ, మా సంగీతంతోనూ, మా యొక్క సంప్రదాయ యొక్క వస్తువులతోనూ మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. భారతదేశానికి పరిపాలించిన మన పృథ్వీరాజ్ చౌహాన్ గారు అవ్వచ్చు, అలాగే రాణా ప్రతాప్ సింగ్ గారు అవ్వచ్చు, అలాగే మా గురువు అయినటువంటి పరమ గురు సంశ్రీ సేవాలాల్ మహారాజ్ గారు అవ్వచ్చు, చాలామంది ఉన్నారు. మా బంజారా సంస్కృతి ఆచారాలని కాపాడుకుంటూ వాళ్ళ జీవనోపాధి చూపించిన వ్యక్తులు. ఒకప్పుడు దేశాన్ని పరిపాలించిన వ్యక్తి. మా కమ్యూనిటీ రోజు రోజుకి కనుమరుగవుతున్నది. మా ఆచారాలు, మా సంస్కృతి అది రక్షించుకోవాలనే ఉద్దేశంతో మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ స్టేట్ జనరల్ సెక్రటరీ రాంబాబు గారి యొక్క నాయకత్వాన గుంటూరులో ఉంటారు తను. అదేవిధంగా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ విష్ణుమూర్తి చౌహాన్ ఉన్నారు. తర్వాత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మన నాగానాయక్ ఉన్నారు. సెక్రటరీ మన కిషన్ నాయక్ ఉన్నారు. అలాగే స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణ్ నాయక్ గారు అవ్వచ్చు, అలా డాక్టర్ బాలాజీ గారు, చాలామంది పల్నాడు జిల్లా ప్రెసిడెంట్స్ అవ్వచ్చు, ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ కమిటీస్ ఒక నిర్ణయానికి వచ్చారు.
తెలంగాణలో ఉన్నప్పుడు అంటే కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు కొద్దిగా అక్కడక్కడ మా ఉనికిని చాటుకునేవారు. కానీ ఇంతకు మునుపు ఎలా ఉండేదంటే మాకు ఒక సపరేట్ డ్రెస్ కోడ్ ఉండేది. అది అద్దాలతోనూ కొద్దిగా సాంటియా, ఏటియా, గోల్డా, మామూలు ఇవన్నీ అంటారు మామూలు రూపులా అని. కానీ ఆ డ్రెస్ ఉంటే వీళ్ళు పలానా వాళ్ళని చెప్పేసి కనుక్కునేవారు. ఇప్పుడు ఏంటంటే చదువుకొని కొద్దిగా టౌన్లో వచ్చేసరికి కొద్దిగా అవి కనుమరుగవుతున్నాయి. ట్రైబల్స్లో ముఖ్యంగా బంజారాలు ఎవరు లేరు అనుకునే పరిస్థితికి వచ్చింది. పైగా మా ఆచారాల సంప్రదాయాలు కూడా మా పిల్లలకి మా తర్వాత మా రాబోయే తరములను కాపాడుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ కమిటీ ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ప్రభుత్వం వారు కూడా చూస్తూనే ఉన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాజకీయాలకు అతీతంగా పనిచేసిన సంఘము. ఒకప్పుడు రాజస్థాన్లో ఉండేటటువంటి వాళ్ళు జీవనోపాధి కొరకై ఆ క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పి చిత్రీకరించబట్టి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వలస విధానంలో అక్కడక్కడ వెళ్తుంటే 1739లో పుట్టినటువంటి శివలాల్ మహారాజు ఆల్ ఓవర్ ఇండియాలోని బంజారాలని తాండా నివాసం ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో పిలిపి ఇవ్వటం, ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ అక్కడ తాండాలు ఏర్పరచుకొని మా సంస్కృతిని ఆచరణ కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఎలా ఉందంటే చదువుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏర్పరిచిన ప్లాట్ఫామ్ వల్ల కొద్దిగా బాగానే చదువుకొని కొద్దిగా ఆశాజనకంగా లేకపోయినా అట్లీస్ట్ 10-20% అయితే డెవలప్ అవడం జరిగింది. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల సమస్యల్ని తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు అర్జీలు సమర్పించిన పలువురు బాధితులు చివరిగా మీడియాతో మాట్లాడారు. మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాము. ఇల్లు రాసి ఇచ్చారు, ఆయన తప్పులేదు. వీళ్ళు మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళు మా ఆయన తిప్పుకుంటున్నారు సార్. సంవత్సరం నుంచి తిప్పుకుంటున్నారు. మా పిల్లలు మాకెవరు ఇల్లు ఇవ్వలేదు. మళ్ళీ ఇల్లు ఇస్తానన్నారు సార్. మేము ఇప్పుడు ఉండే ఇల్లు బాత్రూమ్ సర్లేదు. మొన్నైతే పిల్లోడి మీద కాల్ చేరు వచ్చింది, పిల్లోడు భయపడ్డాడు. మేము ఎవరిని ఇల్లు అడిగితాము ఇట్లా అడ్వాన్స్ ఇవ్వనన్నారు సార్. సరేనని మళ్ళీ లోకేష్ సార్ గారు కూడా వెళ్ళాం. ఆయన కూడా టెక్కో ఇల్లు రాసి ఇచ్చారు. మాకు స్థలం టెక్కో ఇల్లు రాసిస్తానని ఇంటి తాళం నంబర్ కూడా ఇచ్చారు సార్. అన్నీ ఇచ్చారు. రేపు రాండి అని తిప్పుతున్నారు. మా పరిస్థితి చాలా ఘోరంగా. 1 year పాటు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు కొత్త ఆయన షిఫ్ట్ అయినారు సార్, మారినాడు. ఆయన ఒకటేసారి ఇంటికి నోటీస్ కనిపించి మీ సమస్య పరిష్కారం అయిందని సంతకం పెట్టండి అన్నారు. మా సమస్య పరిష్కారం కాలేదు కదా సార్. ఎట్లా సార్ అంటే మీకు ఇంతకుముందు స్థలం ఇచ్చినట్టు ఆన్లైన్లో చూపిస్తుందంటే వాళ్ళు ఇల్లు కట్టలేదు సార్. పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు నగేష్ సార్ గారు మా విఆర్ఓ గారు ఇంటికి వచ్చి మాతో స్టేట్మెంట్ తీసుకున్నాడు. వీళ్ళు అక్కడ ఉండలేరు కాబట్టి వీళ్ళ పట్ట మేము వెనక్కి తీసుకుంటున్నాము. అది తీసుకొని ఆర్డీఓ గారికి పాస్ చేశారు. ఆర్డీఓ గారికి పాస్ చేసి అది కలెక్టర్ నాగలక్ష్మి మేడంకి పోయింది. నాగలక్ష్మి మేడం కూడా వీళ్ళకి టెట్కో ఇల్లు ఇవ్వండి, అక్కడ ఉండలేదు అని పేపర్స్ ఇచ్చింది మాకు. అది కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్. ఇప్పుడు తీరా మున్సిపాలిటీ వాళ్ళు కొత్త ఆఫీసర్లు వచ్చినారు, కమిషనర్ వాళ్ళు ఇంకా మా ఇంటికి వచ్చి నోటీస్ కనిపించి మేము తీసుకోకుంటే వాళ్ళే ఫోటో తీసుకొని అంతా ఏదో మేము క్రిమినల్స్ లాగా బయట అంతా అందరికీ చెప్పి వీళ్ళ సమస్య పరిష్కరించినామని ఇంటికి చెప్తూ. మా ప్రధాన సమస్య ఏంటంటే విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం మా మేనేజ్మెంట్ గుంటూరు డిపో గ్యారేజ్ మొత్తాన్ని ఖాళీ చేసి సర్వీసుల్ని, ఉద్యోగస్తుల్ని, బస్సుల్ని మరొక డిపోలకి తరలించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీనికి నిరసనగా మేము గత 14 రోజుల నుంచి జేఏసీగా అన్ని యూనియన్లు, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అన్ని జేఏసీగా ఏర్పడి 14 రోజులు ఉద్యమం చేస్తూ ఉన్నాం. అయితే ఏదైతే మా యాజమాన్య నిర్ణయం ఉందో వాళ్ళు వెనక్కి తీసుకోవడం లేదు. ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే మేము ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పథకాలకు కానీ విరోధం కాదు. మేము ప్రభుత్వ పథకం ఏదైతే ప్రజల్లోకి తీవ్రంగా చొచ్చుకెళ్ళినటువంటి స్త్రీశక్తి పథకం ఉందో దాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ సిబ్బందిగా మేము అహోరాత్రులు కష్టపడి సిబ్బంది తక్కువగా ఉన్నప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆ కేటాయించే స్థలం టూడిపో గ్యారేజ్ ఏదైతే ఉందో అది తరలిద్దామని ఏదైతే మా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్నే మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ప్రత్యామ్నాయంగా
ఎన్టీఆర్ బస్ స్టాండ్లో పక్కన రైతు బజార్ పక్కన ఖాళీ స్థలం ఉంది. కాకాని తోటలో 5 ఎకరాల స్థలం ఉంది. ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వాళ్ళకి వాటి నిర్వహణ కోసం అక్కడ కేటాయించాలని చెప్పేసి మేడం గారికి, గౌరవ మేడం గారికి విన్నపం చేద్దామని చెప్పేసి ఉన్నామండి. ఇంకో విషయం ఏంటంటే, అదేవిధంగా 2 డిపో గ్యారేజ్ని 10 అడుగులు ఎత్తు లేపితే ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణం కోసం 1 డిపో పూర్తిగా 1 గ్యారేజ్ పూర్తిగా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు మనకు ఉమ్మడి జిల్లాలో ప్రజల అవసరాలు తీర్చిన ఎన్టీఆర్ బస్ స్టాండ్ చాలా ప్రతిష్టాత్మకంగా దశాబ్దాల తరబడి ప్రజలకు సేవ చేస్తూ ఉంది. ఏదైతే ప్రజా సమస్యల మీద మేము ప్రతి సోమవారం జనతా వారధి అనే పేరు మీద మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు గత 6 వారాలుగా ఇక్కడ అనేక సమస్యల మీద కలెక్టర్ గారికి ఈ సమస్యల మీద వివరించడం, వారు ఎమ్మటే ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా చాలా సమస్యలు, దాదాపు ఒక 12 సమస్యలు ఎక్కువగా ఈ పెన్షన్లు, అలాగే భూ వివాదాలు ఇవన్నీ కూడా ఎమ్మటే పరిష్కారం కావడం, కలెక్టర్ గారు ఎమ్మటే స్పందించడం జరుగుతుంది. దానిలో భాగంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఈ లిక్కర్ మాఫియా ఏదైతే ఈ దొంగ లిక్కర్ అమ్మారో, అలాగే ఏదైతే ఈ దొంగ లిక్కరు, ఈ కల్తీ లిక్కరు అమ్మారో చాలామంది చనిపోయారు. ఇప్పుడే 4 వచ్చారు, వాళ్ళ భర్తలు చనిపోయారని చెప్పి పింఛన్లు పెట్టుకోవడానికి కూడా. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఈ కల్తీ లిక్కర్ అమ్మారో, ఎవరైతే ఈ కల్తీ మద్యాన్ని స్టిక్కర్లు వేసి ఏదైతే 100 రూపాయలు అమ్మేదాన్ని 500 స్టిక్కర్ వేయటం, అలాగే చాలామందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మేము కోరేది ఒకటే, ఒక పెద్ద తలకాయ ఉంది దీంట్లో, వారిని అరెస్ట్ చేస్తే ఈ లిక్కర్ మాఫియా అనేది మొత్తం కూడా బయటపడుద్ది. దీని మీద మేము ప్రతి జిల్లాలో కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ పెద్ద తలకాయని ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అప్పుడే ఈ యొక్క లిక్కరు ఏదైతే దొంగ లిక్కర్ అమ్మారో, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో, ఎంతోమంది పేదల ఉసురు తగిలి గత ప్రభుత్వం పోయింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా కటకటాల్లో చేర్చి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జాతీయ రహదారిపై అనధికారికంగా నిర్వహిస్తున్న హోల్సేల్ కూరగాయల దుకాణాలని పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది సోమవారం తొలగించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు కమిషనర్ కె మయూర్ అశోక్ ఆదేశానుసారం పట్టణ ప్రణాళిక విభాగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రైతులు తాము పండించిన కూరగాయలను కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్లోనే విక్రయించుకోవాలని కమిషనర్ సూచించారు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ పోటీ పరీక్షల్లో గుంటూరు శ్యామలనగర్లోని వికాస్ స్కూల్ 5వ తరగతి విద్యార్థిని సవిశెట్టి కృష్ణ ప్రియాంక 253 మార్కులతో గుంటూరు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. వికాస్ స్కూల్స్ కరెస్పాండెంట్ దండ పవన్ కుమార్ కృష్ణ ప్రియాంకను సోమవారం పాఠశాలలో ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. జనవరి 18న దేశవ్యాప్తంగా 190 నగరాలు 464 సెంటర్లలో 2,50,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారని చెప్పారు. ఇందులో కృష్ణ ప్రియాంక గుంటూరు జిల్లా స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. శ్యామలనగర్లో బ్రాంచ్ ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరమే అద్భుతమైన ఫలితాన్ని తమ విద్యార్థిని సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇందులో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ ప్రమీల, ప్రైమరీ ఇన్ఛార్జ్ ప్రసన్న, విద్యార్థిని కృష్ణ ప్రియాంక మాట్లాడారు. రీసెంట్గా జనవరి 18వ తారీఖు భారతదేశ వ్యాప్తంగా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జాము భారతదేశంలో సుమారుగా
ఒక 190 సిటీస్లో 190 నగరాల్లో 464 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరిగింది. దీనికి సుమారుగా 2,50,000 పైచిలుకు విద్యార్థులు ఎగ్జామ్ అటెండ్ అయ్యారు. అలా అటెండ్ అయిన ఎగ్జామినేషన్లో దేశవ్యాప్తంగా పర్టికులర్గా హయ్యెస్ట్ మార్క్ వచ్చేసరికి అండి, నేషనల్ వైజ్ హయ్యెస్ట్ మార్క్ వచ్చేసరికి 296 మార్కులతో హయ్యెస్ట్ మార్క్ ఉంది. మన గుంటూరుకు వచ్చేసరికి హయ్యెస్ట్ మార్క్ 253 మార్కులు అండి. మన గుంటూరు జిల్లాలో హయ్యెస్ట్ మార్క్ 253 మార్కులు వచ్చినాయి. అది మన వికాస్ స్కూల్ కృష్ణప్రియాంక అనే మా స్కూల్ పాపకి 253 మార్కులు వచ్చినాయి. ఇది మేము ఈ సంవత్సరం ఈ వికాస్ స్కూల్ ఇక్కడ స్థాపించాం. మీ అందరికీ తెలుసు. ఈ స్థాపించిన 6 నెలల్లోనే ఇది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఒక అద్భుతమైన కోచింగు, తర్వాత పాప కృష్ణప్రియాంక సీరియస్గా కష్టపడే తత్వం, కృషి, పట్టుదల వితిన్ మాకు ఈ 6 మంత్స్లోనే ఒక గొప్ప మైల్ స్టోన్. ఎందుకంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామినేషన్ అండి. ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఒక ఎన్టీఏ అనేది ఒక టెస్టింగ్ ఏజెన్సీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎన్టీఏని ఒకదాని రూపుకొల్పి ఈ దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్స్ని ఆ ఎన్టీఏ ద్వారానే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి ఎగ్జామ్స్లో ఇప్పుడు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, నీట్ మీరు చూస్తూ ఉంటారు, ఐఐటీస్ అని, డాక్టర్స్ అని ఎగ్జామ్స్ చూస్తూ ఉంటారు. అలాంటి దాంట్లోనే ఈ AISSEE అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. అలాంటి ఎగ్జాము భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఎగ్జామ్లో మన గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాసిన అందరి విద్యార్థుల్లోకి మన వికాస్ స్కూల్ ఫస్ట్ ప్లేస్లో ఉండటం ఎంతో గర్వకారణంగా ఉంది. దాదాపుగా వితిన్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ 6 నెలలు మన స్కూల్ పెట్టి ఈ 6 నెలల్లోనే ఈ గొప్ప మైల్ స్టోన్ అందుకోవటం మాకెంతో సంతోషం ఉంది. సో ఆ సంతోషకరమైన వార్త మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ కృష్ణప్రియాంక. తను వితిన్ ఫస్ట్ అటెంప్ట్లోనే తను మంచి స్కోర్ చేసింది, స్కూల్కి ఒక మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. అలానే టీచర్స్ అంకితభావంతో పనిచేశారు, చాలా సీరియస్గా వర్క్ చేశారు. మనం ఒక ఫస్ట్ ఇయర్లో మంచి మైల్ స్టోన్ తెచ్చుకోవాలి, పెట్టిన సంవత్సరం మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో కష్టపడ్డారు టీచర్స్. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా హార్డ్ వర్క్ చేయబట్టే ఈ రిజల్ట్ సాధ్యమైంది. సో ఇది ఫస్ట్ 5th FTB అని ఒక స్పెషల్ సెక్షన్ని మేము ఫామ్ చేసుకొని ఈ ఆల్ ఇండియా సైనిక్ ఎగ్జామ్కి రెడీ చేయడానికి కోచింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ఒక సిస్టమాటిక్ ప్లాన్ని రెడీ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం సిలబస్ కంప్లీషన్ కానీ, ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు పెట్టుకోవడం కానీ, ఆ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ని బట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటా మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ FTB సెక్షన్ని డీల్ చేసినటువంటి మరి ప్రైమరీ ఇన్ఛార్జ్ ప్రసన్న మేడం, అలాగే హరిత మేడం అని ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. సో వీళ్ళిద్దరూ సెక్షన్ని అంటే పిల్లల్ని కనిపెట్టుకొని ఉండి వాళ్ళని అన్ని విధాలుగా మానిటర్ చేసుకుంటూ చక్కగా గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళ గైడెన్స్లో అలాగే సబ్జెక్ట్ నీడ్ను బట్టి ఈవెన్ హై స్కూల్ ఫ్యాకల్టీని కూడా మేము వాడుకోవడం జరిగింది. యాక్చువల్గా సిలబస్ చాలా లెందీగా ఉంది. సైన్స్కి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించి మాకు ఎలాగో మంచి IIT ఫ్యాకల్టీ మా చేతిలో ఉన్నారు కాబట్టి చక్కగా వాళ్ళని కూడా యూజ్ చేసుకొని పిల్లలకి మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి యూనిటీగా చేసినటువంటి టీం వర్క్ వల్లే ఇంత మంచి రిజల్ట్ మాకు వితిన్ 6 మంత్స్లో స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే మంచి రిజల్ట్ సాధ్యమైందండి. సో ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మేనేజ్మెంట్కి, చక్కగా టీం వర్క్ చేసినటువంటి స్టాఫ్కి అందరికీ నా కృతజ్ఞతలు. మేము ఈ 5th FTB అనేది చాలా ప్రీషియస్గా తీసుకొని వికాస్ స్కూల్ అనేది గుంటూరులో స్థాపించడం ఇదే ఫస్ట్ ఇయర్ అండి. ఈ ఫస్ట్ ఇయర్లోనే 5th FTB అనేది తీసుకొని దానికి స్పెషల్గా సైనిక్ నవోదయ ట్రైనింగ్ ఇచ్చి మేము ఈ సక్సెస్ అనేది సాధించాము. మేము స్టార్ట్ చేసింది 11 మెంబర్స్తోనండి 5th FTB అనేది. దీంట్లో ఓన్లీ ఆ 11 మెంబర్స్తోనే మేము ఈ సక్సెస్ అనేది సాధించాము. వాళ్ళల్లో కృష్ణప్రియాంక తనకి 253 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 300. ఇట్స్ ఏ బిగ్ గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఈ సక్సెస్కి కారణమైనటువంటి మాకు హెల్ప్ చేసినటువంటి మేనేజ్మెంట్కి, అలా ప్రమీల మేడంకి అండ్ టీచర్స్కి వెరీ బిగ్ థ్యాంక్స్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్ టు కృష్ణప్రియాంక. మై నేమ్ ఇస్ కృష్ణప్రియాంక. ఐఎమ్ స్టడీయింగ్ వికాస్ స్కూల్. I wrote on January 18, 2026 All India Sainik School exam entrance exam. I would like to thank our Honorable Director Sir, Mr. D. Pavan Kumar Garu, our Principal Madam K. Pramila Garu, our Academic In Charge K. Prasanna Madam Garu. They supported me a lot and
made me to study and focus on that academic syllabus. Thank you. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కమిషనర్ కె మయూర్ అశోక్ వివిధ విభాగాల అధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ 12, ఇంజనీరింగ్ 20, రెవెన్యూ 5, ప్రజారోగ్యం 7, అకౌంట్స్ 1, ఉపాసల్ 1 మొత్తం 46 ఫిర్యాదులు అందాయి. సచివాలయం పరిధిలోని సమస్యల్ని పరిష్కారం కావాలని, అలా కాకుండా పీజీఆర్ఎస్ కి ఫిర్యాదు అందితే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. చేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.